సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీలో రాజకీయం వేడెక్కింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య మాటల యుద్ధం పెరిగింది. గుమ్మడిదల మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ 13వ వార్డు కౌన్సిలర్ నరేందర్ రెడ్డిని రాజీనామా చేయాలంటూ సవాల్ విసిరారు బీఆర్ఎస్ నాయకులు చీముల గోవర్ధన్ రెడ్డి. సవాల్కు ప్రతి సవాల్గా బీఆర్ఎస్ పార్టీకి చెందిన గోవర్ధన్ రెడ్డి సతీమణి అయిన 1వ వార్డు కౌన్సిలర్ సంధ్యారెడ్డిని రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్ నాయకుడు 1వ వార్డు కౌన్సిలర్ నరేందర్ రెడ్డి ఇద్దరం రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలంటూ సై అంటే సై అన్నారు. ఇద్దరు నేతలు సవాలు స్వీకరించి రాజీనామా పత్రాన్ని తీసుకుని గుమ్మడిదల మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన 13వ వార్డు కౌన్సిలర్ నరేందర్ రెడ్డి మద్దతుగా కాంగ్రెస్ శ్రేణులు వచ్చారు. రాజీనామా సవాల్కు బీఆర్ఎస్ నాయకుడు గోవర్ధన్ రెడ్డి మౌనం వహించి సైలెంట్ అవడంతో మున్సిపల్ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు 1వ వార్డు కౌన్సిలర్ నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు. అదే సమయంలో మున్సిపల్ కార్యాలయంలోనే ఉన్న చైర్మన్ కుమార్ గౌడ్, ఇతర కౌన్సిలర్లు ఇరు వర్గాల మధ్య ఘర్షణలు జరగకుండా చాకచక్యంతో ఇరు వర్గాలకు సర్ది చెప్పి గొడవను సద్దుమణిగించారు పోలీసులు. టీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ నాయకుల మధ్య జరుగుతున్న యుద్ధం మీ అందరికీ తెలుసు. యుద్ధానికి సిద్ధమై మీరు విసిరిన సవాలుకి ఈరోజు మా కాంగ్రెస్ కుటుంబం అంతా నాకు చేదోడు వాదోడుగా వచ్చి ఇక్కడికి నాకు అండగా నిలిచినందుకు మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచారణను స్వీకరించు, ఇంట్లో ఒక మాట బయట ఒక మాట మాట్లాడి నమ్మకం అనే దానికి నువ్వు ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఈరోజు పనిచేస్తున్నావు. నమ్మక ద్రోహి అనేది ఒక మైపాల్ రెడ్డి గారి దగ్గరికి స్టార్ట్ అయింది నీ జీవితం. ఒక 2 సర్పంచులు నీకు అసలు టిఆర్ఎస్ పార్టీలో మొత్తంలో నువ్వు అందరి తర్వాత అందరి నాయకుల తర్వాత ఈ మండలంలో టిఆర్ఎస్ పార్టీలో ఉన్న అందరి నాయకుల తర్వాత నువ్వు పార్టీలో చేరిన తర్వాత మైపాల్ రెడ్డి గారు నీ మాటలు నమ్మి నిన్ను పక్కన పెట్టుకొని 2 నీకు సర్పంచుల సీట్లు ఇచ్చిరు. గుమ్మడిదల సర్పంచ్, అనంతారం సర్పంచ్కి ఇచ్చిన తర్వాత మీరు గెలిచిన వారం రోజుల నుండే మీ తమ్ముడు ఏం మాట్లాడతాడు, మైపాల్ రెడ్డి ఎవరు, మైపాల్ రెడ్డి కూడా నా ఇంటికాడికే రావాలి, నా మైపాల్ రెడ్డి వస్తేనే మేము మా ఇంటికి ఎవరైనా మా ఇంటికి రావాలని మాట్లాడిన వల్గర్ భాష మీ కుటుంబానిది. ఇంకోటి చెప్తున్నా, 2023లో ఎలక్షన్లు వచ్చినాడు మైపాల్ రెడ్డి గారిని ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టిరు మీ అందరికీ తెలుసు. నీలమ్మది గారు ఆ రోజు టిఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఆ రోజు మీరు ఎడపైడ దుర్గమ్మ సాక్షిగా మీరు అక్కడ మీటింగ్ పెట్టలేరా? ఈ ప్రజల కన్నా మున్సిపల్ ప్రజల కన్నా తెలియజేయాలి. అదేవిధంగా చెప్తున్నా, ద్రోహం అంటే ఏందనేది ఇంకొక విషయంలో కూడా చెప్తా. కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి అసలు టిఆర్ఎస్ పార్టీలో ఫస్ట్ మన మండలంలో గుమ్మడిదల మండలంలో ఉమ్మడి మండలంలో జాయిన్ అయిన వ్యక్తి. ఆ రోజు జాయిన్ అయిన వ్యక్తికి ఎంపీపీ పదవి ఏ రకంగా వస్తుందో అని చూసి ఆయనకు అడ్డం పడి ఆయనను సవా లక్ష సమస్యలను ఇరిగించి ఎమ్మెల్యే గారికి కళ్ళుబెల్లు మాటలు చెప్పి ఆయన స్థానాన్ని గుంజి ఇంకొకరికి ఇచ్చింది నిజం కాదా? నమ్మకద్రోహం కాదా? ఆయన ఎంపీటీసీ ఉన్న రోజులల్లా ఆయనను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిరు మీకు అందరికీ తెలుసు, పాత్రికేయులు అందరికీ తెలుసు.